హలో ఫ్రెండ్స్, మనుషులకు మామూలుగా వచ్చే ఆరోగ్య సమస్యలలో జ్వరం అనేది ముందుంటుంది. ఈ జ్వరం అనేది కొందరికి అయితే తరచుగా వస్తుంటే మరికొందరికి సంవత్సరంలో ఒకసారి లేక వాతావరణ మార్పు వల్ల వస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. చలికాలం, వర్షాకాలంలో వీచే గాలుల్లో డస్ట్ కణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గొంతు, ముక్కుల్లోకి చేరి జ్వరం, అలర్జీలకు కారణమవుతాయి. జ్వరంతో పాటు ఇతర ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కాలంలో ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, అలాగే జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మామూలుగా జ్వరం వచ్చినప్పుడు లైట్ ఫుడ్ అనేది తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు మన జీర్ణ వ్యవస్థ పూర్తిగా పనిచేయదు. అందుకే లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. ద్రవం అధికంగా ఉండే ఆహారాలు అంటే నీరు, పలు రకాల టీలు, తాజా పండ్ల రసాలు, ఉడకబెట్టిన పులుసులు, సన్నని సూప్లు మరియు కొబ్బరి నీరు వంటి ద్రవాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అలాగే యాపిల్, నారింజ, పుచ్చకాయ, పైనాపిల్ మరియు కివి వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో జ్వరాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే వెన్న, నెయ్యి, వెజిటేబుల్ ఆయిల్, మిరపకాయలు, మసాలాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, పేస్ట్రీలు, వేయించిన స్నాక్స్ వాటికి దూరంగా ఉండాలి. ఫైబర్ మరియు కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు మీ కడుపుని చికాకు పరుస్తాయి. మరియు జ్వరంతో ఉన్నప్పుడు మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని నివారించడం మంచిది. అలాగే జ్వరంతో ఉన్నవాళ్ళు పొద్దున లేచి పాలతో పాటుగా ఓ గుడ్డును తింటే ఇంకా మంచిది. అది మీ లోపల ఉన్న రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అందువల్ల మీరు త్వరగా కోలుకుంటారు. అలాగే ఈ జ్వరం ఉన్నప్పుడు మాంసాహారం అసలు తినకూడదు. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి చికెన్, మటన్ వంటివి తినకూడదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.